ముందు ఈ షార్ట్ టైంలో పిలవగానే వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, చాలా ప్రెస్ మీట్లు చేస్తూ ఉంటాం, ప్రతి సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ఈ ప్రెస్ మీట్ వెరీ స్పెషల్. ఒకటి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేసాం, సంక్రాంతికి జాన్ 10th రిలీజ్ కాబోతుంది. అలాగే మా బ్యానర్లో ఇంకా అండర్ ప్రొడక్షన్లో ఉన్న 4 సినిమాలు, గేమ్ చేంజర్తో పాటు 5 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ జాన్ 10th సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడిది సంక్రాంతికి రిలీజు. అలాగే తమ్ముడు శివరాత్రికి రిలీజు. అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకొని ఫుల్ హెక్టిక్ వర్క్లో ఉన్నాం. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్లో యష్ మాస్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కొత్త డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం. అది కూడా చేసుకుంటూ రెడీ చేస్తూ చాలా టైం పడుతుంది, బట్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. దాన్ని కూడా తొందరలోనే రిలీజ్ డేట్ లాక్ చేయాలి. వెరీ గుడ్ కాంటెంట్ ఫిలిం. రైట్కి వచ్చే వరకు కష్టపడుతున్నాం, రిజల్ట్ ఎలా తీసుకురావాలి ఆ సినిమాకు కూడా అని. అలాగే ఆశిష్తో సెల్ఫిష్ 50% షూటింగ్ అయింది. సుకుమార్ గారు పుష్ప అయిపోయే వరకు హోల్డ్ చేయండి, పుష్ప రిలీజ్ తర్వాత సుకుమార్ వాంట్స్ టు కేర్ తీసుకోవాలి, తన అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆశీష్ కాబట్టి అని హోల్డ్ చేయమంటే అది హోల్డ్ చేసిలో పెట్టాను. సుకుమార్ పుష్ప రిలీజ్ అయ్యాక వచ్చి టోటల్ తనే టేక్ కేర్ చేయబోతున్నాడు ఆ ప్రాజెక్ట్ని. సో ఇలా ఈ 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే 2025లో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో రవికిరణ్తో ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్ అయింది. అది 25లో స్టార్ట్ అయ్యి 26లో రిలీజ్ కాబోతుంది. అలాగే నితిన్తో బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేసాం. అది 2025లో బిగినింగ్లో స్టార్ట్ అయ్యి దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. సో ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అవి ఫైనల్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన స్టార్స్ ఏంటి అని అనౌన్స్ చేయాలి. సో ఇంత బిజీ క్యాలెండర్లో ఉన్నాను 2025 రిలీజులు కానీ చేయబోయేటి కానీ. సో ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్లో జరుగుతుండగా ఒక 1 year నుంచి నాలో ఒక ఆలోచన ఏంటంటే, బిగినింగ్లో నేను ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు కొత్త డైరెక్టర్లతో కూర్చొని ఆ స్క్రిప్ట్ని ట్రావెల్ చేస్తూ దానికి సంబంధించిన మ్యూజిక్, దానికి సంబంధించిన ప్రమోషను, ఇలా ప్రతి ఒక్కటి నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉండేవాడిని. సో అలాగే ఆ సినిమాలన్నీ మీ అందరికి తెలిసిందే. నేను ఊరికేనే ఈరోజు దిల్ రాజు బ్రాండ్ అంటారు, గోల్డెన్ హ్యాండ్ అంటారు, మీరు యాంకర్స్ మాట్లాడుతూనే ఉంటారు, దాన్ని మీడియా మిత్రులు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో అవన్నీ జరగటానికి ఒక జర్నీ. సో ఆ జర్నీ నేను చూస్తుంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది కూడా హర్షిత్కి అన్సితకి అప్పచెప్పింది కూడా అదే ఐడియాతో. నాకు కొత్త జనరేషన్కి గ్యాప్ వచ్చేసింది. సో వై నాట్ నెక్స్ట్ జనరేషన్ మీరు వస్తున్నారు కాబట్టి మీరు టేక్ ఓవర్ చేయండి అని వాళ్ళు చేసి 4 సినిమాలు కొత్త డైరెక్టర్లకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తాను. పోతే నాకు సినిమాలే కాకుండా వర్క్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళని లేదు మీరు ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ వెళ్తే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎవరు చూడాలి అని వాళ్ళని మెల్లిగా ఇప్పుడు అన్సిత అండ్ హర్షిత్ ఎల్లమ్మ చూసుకోబోతున్నారు. రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు. సో నేను నెక్స్ట్ 2025 తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా, అది పాన్ ఇండియా సినిమా. సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ జటాయు, ఇంకా 2026లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి మీద నేను ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక థాట్ క్రియేట్ అయింది.
సో అందరితో డిస్కస్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి. సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ, దాంతోపాటు ఆర్య, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్, అలాగే ప్రభాస్తో ఒక జర్నీ, మున్నాతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్. అందరం అలా 20 years వెనకకి తిరిగి చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ, మహేష్ గారితో చేసినవి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయిన సో వకీల్ సాబ్. సో ఇలా ఈ జర్నీ చూసుకుంటే 20 yearsలో అందరము పెద్దగా ఎదిగిపోయాం. సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 years ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి. సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 20-30 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 years తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే దాని మీద లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే, ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 year నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ, ఇప్పుడు సుకుమార్ కానీ, బన్నీ కానీ అందరం అలా గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ, బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి, ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాటు దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకెందుకు అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 degrees ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరి అనే సినిమాకి 48 hours నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 degreesలో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 degrees ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేసాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేశాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం,
ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేశాం. ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది. సో ఒక ప్రొడ్యూసర్ తన సినిమా తీయాలనుకుంటే ఆ టీంని కోఆర్డినేట్ చేసుకుంటే సో ఆ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంది. అది దిల్ రాజు డ్రీమ్తో వాళ్ళు అసోసియేట్ అవ్వచ్చు. సో ముందు ఎంట్రీ రైట్ ఎంట్రీ ఇవ్వటానికి ఇది వాడుకోవాలి అని ఒక ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అంటే కోకొల్లలు. రేపు మేము వెబ్సైట్ పెట్టగానే ఎన్ని కథలు వస్తాయో మాకే తెలియదు, దాన్ని ఎలా స్క్రూట్నీ చేయాలి. సో బెస్ట్ అనుకునే అవన్నీ ఆ టీం ఫామ్ చేసి నా దగ్గరికి తీసుకొస్తే నేను వీక్లో 1 డే ఫుల్గా దిల్ రాజు డ్రీమ్స్కు కేటాయించబోతున్నాను. అంటే వేరే పనులు ఏం చేయకుండా నా టైంలో ఒక రోజు వీక్లో 1 డే ఇవ్వాలని ప్లాన్ చేశాం. సో స్క్రిప్ట్స్ వస్తాయి, డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే యాక్టర్స్ కావాలనుకుంటారు, సో టెక్నీషియన్స్గా రావాలనుకుంటారు. ఇట్లా 360 డిగ్రీస్లో ఏ ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. సో ఆ వెబ్సైట్ రెడీ అయిపోయింది. సో దానికి ఒక ప్రాపర్గా లాంచింగ్కి ఇట్లనే ఈరోజు మ్యాటర్ చెప్పి లాంచింగ్కి ప్రాపర్గా భారీ ఎత్తున ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి. మా జర్నీలో ఎంతోమంది దర్శకులు ఉన్నారు, ఆ దర్శకులందరినీ పెట్టి నాకున్న ఈజ్ ఏ గుడ్ రిలేషన్. మీ అందరికీ తెలిసి ఇండస్ట్రీలో అందరు హీరోలతో మంచి రిలేషన్ ఉంటుంది. సో స్టార్స్ని కూడా తీసుకొచ్చి అంటే నా విజన్ని ఇప్పుడు మీ ద్వారా అందరికీ పంపించి దాని తర్వాత ఆ వెబ్సైట్ లాంచ్ చేయాలి అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ రెడీ అయింది. సో అది లాంచ్ డేట్ తొందరలోనే 2 డేట్లు అనుకున్నాము, December 18 ఆర్ Jan 1. సో నాకు ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ప్రమోషన్లో బిజీగా ఉంటాను. ఏ రోజు స్లాట్ December 18 అంటే నా బర్త్డే, ఎందుకంటే బర్త్డే రోజు చేద్దామా అని టీంని అడిగితే సో అది దాని మీద డిస్కషన్ ఉంది. లేదు న్యూ ఇయర్తో మొదలు పెడితే ఎలా ఉంటుంది అని ఆ 2 నెలల్లో ఒక డేట్ లాక్ చేస్తాం. సో దీంతో పాటు సో ఇవన్నీ రాబోతున్నాయి. దీనిపైన దిల్ రాజు డ్రీమ్ పైన ఆల్ న్యూ టాలెంట్, సో కొత్తగా రావాలనుకునే వాళ్ళందరినీ ఫామ్ చేసి వాళ్ళ ద్వారా రైట్ ఫిలిం బయటికి వెళ్ళేలాగా. రైట్ అంటే 100% మనం సక్సెస్లు ఇస్తామని గ్యారెంటీ లేదు. ఫెయిల్యూర్లు తప్పించుకోవాలి, డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలి. డ్యామేజ్ కంట్రోల్ ఏంటి? ఒక సినిమా తీసేస్తాము, తెలియకుండా వచ్చేసి 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు పెట్టి తీసేసి లాస్ట్కు సార్ నా డబ్బింత పోయిందని ఎంతోమంది ఈ మధ్య అంటే నేను US ట్రావెల్ అయినప్పుడు అక్కడ చాలామంది కలిశారు, చాలామంది వాళ్ళ ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళే కాదు, ఇక్కడ కూడా 2-3 నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళని రమ్మన్నాను. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఈ మీటింగ్లో. ఐఎమ్ టేకింగ్ అందర్ అడ్వైస్, అంటే వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి, సో అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఉంది కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకొని ఈ వెబ్సైట్ ద్వారా ఈ దిల్ రాజు డ్రీమ్ని 360 డిగ్రీస్లో అందరినీ టీమ్గా ఫామ్ చేసి, సో ఈ టీం అందరు కూడా ఫ్రీగా వర్క్ చేయరు. ఐఎమ్ పేయింగ్ ఆల్, దీనికి వర్క్ చేసే వాళ్ళందరికీ ప్రాపర్గా శాలరీస్ వెళ్తాయి. అంటే ఒక కార్పొరేట్గా ఆర్గనైజ్డ్గా చేసి ఇది రెడీ చేసాం. సో కొత్తగా సినిమా ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకు ఒక రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఇది చేసింది. ఎందుకంటే మేము అందరం కూడా 20 years వెనక వెళ్తే కొత్త వాళ్ళమే. సో కొత్తగా వచ్చే వాళ్ళకు రైట్గా ఎంట్రీకి గైడెన్స్ కావాలి, ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో ఇది దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్ఫామ్ రెడీ చేసాం, వెబ్సైట్ అనౌన్స్ చేస్తాం. దీంతో పాటు నాకు ఇంకొక ఎప్పుడు మీడియా మిత్రులను అడుగుతూ ఉంటాను, మీకు స్క్రిప్ట్ ఇస్తాము మీరు చెప్పండి రివ్యూలు, సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలు చెప్తే మమ్మల్ని ఎందుకు ఎక్కుతారు అని. సో నాకు దీంట్లో వచ్చిన ఐడియా ఏంటంటే వై నాట్, సినిమాల్ని మీరు రివ్యూలు చేస్తాము, సినిమాకి రివ్యూస్ రాస్తాం, ఇలాంటి ప్లాట్ఫామ్ మేము క్రియేట్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ రివ్యూ ఎలాగో పెద్ద సినిమాలకి పెద్ద డైరెక్టర్ల సినిమాకి స్క్రిప్ట్ చెప్పడానికి భయపడతాం, అమ్మో దీంట్లోకి వెళ్ళి సీన్లు పోతాయేమో ఎలా అవుతుందని. కొత్త సినిమాలు చేసేటప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు. అంటే కాన్ఫిడెన్షియల్గా స్క్రిప్ట్లు తీసుకొని మీరు స్క్రిప్ట్ రివ్యూ చేయడానికి ముందుకొచ్చే మీడియా మిత్రులు కావాలి. అది మీరు 10 మంది వస్తారా, వెబ్సైట్లు వస్తాయా, ఛానల్స్ వస్తాయా, యూట్యూబ్ వాళ్ళు వస్తారా, ప్లీజ్ వెల్కమ్. ఫ్రెండ్లీగా బెటర్ క్వాలిటీ, అంటే రివ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్క్రిప్ట్ దగ్గరే చెక్ చేస్తే బెటర్ రివ్యూలు వచ్చే సినిమా, బెటర్ సినిమా,
కొత్త వాళ్ళకి మనం అందరం కలిసి హెల్ప్ చేస్తున్నట్టు అవుద్దని ఒక థాట్ వచ్చింది. అది కూడా మీతో షేర్ చేయాలనే మేజర్ నా సంకల్పం. సో వై నాట్ మాతో పాటు మీరు కూడా కలిసి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు హెల్ప్ చేద్దాం. మేబీ వాళ్ళు ఫ్యూచర్లో ఈరోజు కొత్తవాడిగా ఎంటర్ అవుతాడేమో, వాడు ఏదో ఒక రోజు టాలెంట్ ఉంటే పెద్దవాడు అవుతాడు మాలాగా. సో వాళ్ళు ఫర్ ఎవర్ ఒక గేమ్ చేంజర్ లాగా కొత్త వాళ్ళకి బిగినింగ్ నుంచి మనము ఇలాంటి గైడెన్స్ ఇస్తే ఉపయోగపడుతుందని నా థాట్ని మీ ద్వారా షేర్ చేసుకోవాలని, ఇది టోటల్ మై పిక్చర్.